కార్తిక్ హవేలీలో ఉండడానికి వీల్లేదు. దయచేసి అమ్మా అనే పిలుపుని మాత్రం దూరం చేయొద్దు. కార్తీక్, మాటిస్తున్నాను. సందీప్ మనసు మార్చుకున్నా నమ్మడానికి వీల్లేదు. Hello rockstar, I'm your angel. Hello rockstar, I am single. Mr. Rockstar, now the mingle. Delta rockstar, checkdown jingle. Okay, anara, okada garuda, one day girlfriend, undi pandaga chesi break up అయిపోతా. చాలా హ్యాపీగా ఉంది. ఈ టైంలో కార్తిక్ పక్కనుంటేనా? ఆ పెళ్లి కొడుకేమో పుట్టింట్లో పోయి కూర్చున్నాడు. కొత్త ఇల్లు, కొత్త అమ్మ, కొత్త వైభోగం, కొత్త క్యారెక్టర్. అబ్బో, అదిరిందయ్యా కార్తీక్. ఇక నన్నేం గుర్తు పెట్టుకుంటావు? అలా అని చెప్పి వదిలిపెడతా అనుకుంటున్నావా? నా మొగుడే. గంటకోసారి ఫోన్ చేసి సతాయించను, లేకపోతే నాకు నిద్ర పట్టదు. సరిగ్గా దీనికి ఇప్పుడే మూడొచ్చినట్లుంది. అరే, కార్తీక్ కాల్ చేస్తున్నాడు. హాయ్ కార్తీక్, 100 years. కార్తీక్, కార్తీక్. తన్యా అది కార్తీక్, చెప్పైనా నవ్వు, నవ్వైనా చెప్పు. అది కాదు తన్యా. అసలేంటంటే, నువ్వెక్కడి నుండి మాట్లాడుతున్నావు? హవేలీ నుండా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండా? విషయం చెప్తే నేను కూడా నవ్వుతాను కదరా మగడా. తన్యా, ఈరోజు నేను గొప్ప నిజం తెలుసుకున్నాను. నిజమా? ఏంటది? నాలో 10 మంది కమలాసన్లు, 10 మంది చిరంజీవులు, మరో 10 మంది అమితాబ్ బచ్చన్లు ఉన్నారని ఇంతకు ముందే తెలిసింది. వామ్మో వామ్మో, ఏం యాక్టింగ్, ఏం ఫీలింగ్స్, ఏం ఎక్స్ప్రెషన్స్. ఇరగ్గొట్టేశాను అంతే. బాక్స్ బద్దలైపోయింది. ఇంకా లాభం లేదు. తట్టుకోలేకపోతున్నాను. నాలో ఉన్న నటుణ్ణి కంట్రోల్ చేయలేకపోతున్నాను. అబ్బా, తినేస్తున్నాడు. నిలబడినట్లేదు. అర్జెంటుగా నేను మంచి డైరెక్టర్ని వెతుక్కోవాలి. ముందు విషయం చెప్పు. ఏం చెప్పమంటావు? నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు. అయినా తప్పడం లేదు. జస్ట్ ఇంతకు ముందే మృణాలిని దేవి ముందు మదర్ సెంటిమెంట్ సీన్ ఒకటి యాక్ట్ చేశాను. చింపేశాను. మృణాలిని దేవి లాంటి రాక్షసే నా యాక్టింగ్ నిజమని నమ్మేసి కరిగిపోయింది. కన్నీళ్లు పెట్టేసుకుంది. అంతలా క్యారెక్టర్లో జీవించేశా. అవునా? నేను మిస్ అయ్యానా? కార్తీక్, కార్తీక్, ఆ సీన్ నుంచి ఒక్క డైలాగ్ చెప్పవా ప్లీజ్? వినాలనుంది. అంతే అంటావా? సరే అయితే విను. మూడ్ యాక్షన్. అమ్మా, నువ్వు మనిషి కావు, దేవతవి. నీలాంటి మంచి అమ్మని ఆ సందీప్ ఎలా మిస్ చేసుకున్నాడో, ఎలా వదిలి వెళ్ళిపోగలిగాడో ఆశ్చర్యంగా ఉంది. సందీప్ దురదృష్టం తలుచుకుంటే జాలిగా ఉంది. తప్పు తెలుసుకుని ఇప్పుడు సందీప్ నీ కోసం పడుతున్న ఆరాటాన్ని చూస్తుంటే బాధగా ఉంది. అమ్మా, ఒక్క రిక్వెస్ట్. సందీప్ని నేను దగ్గరికి తీసుకో. కాదను. ఆస్తి మొత్తం సందీప్ పేరు మీద రాసే. అడ్డుపడను, కానీ నన్ను మాత్రం వదిలిపెట్టొద్దమ్మా. ఈ బిడ్డను దూరం చేయొద్దమ్మా. నీ మనసులో గుప్పెడి చోటివి చాలు.
నాకు అమ్మ కావాలి, ఈ అమ్మ కావాలి. అది కుదరకపోతే ఈ జీవితమే నాకొద్దు. బాబు, నాయనా, బుజ్జి, శభాష్ రా బేటా. శుక్రియా శుక్రియా. నీ ఎమోషన్ కి బండరాలు కాదు, ఇనుపగుళ్ళు కూడా కరగాల్సిందే. ఆఫ్టర్ ఆల్ ఇక మృణాలినిదేవి ఒక లెక్క. ఇక నువ్వు కోటలో పాగా వేసినట్లే. సందీప్ గురించి మర్చిపో. ఈ హ్యాపీ మూడ్ లో నీకు గుడ్ న్యూస్. ఏంటది? మా అమ్మ మన పెళ్లికి ఒప్పేసుకుంది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అవునా? ఇంత నెమ్మదిగా చెప్తావేంటి? కాలం కలిసి రావడం అంటే ఇదే. ఇక మీ డాడీ ఒప్పుకుంటే చాలు, అంతే కదా? ఆ బరువు కూడా మీ అమ్మ నెత్తి మీద పెట్టే, ఆవిడే చూసుకుంటారు. అక్కడే సీన్ మడత పడింది. ఏమైంది? అమ్మ నిన్ను వెంటనే హవేలీ నుండి తిరిగొచ్చేమంది. ఆస్తి రాయించుకునే విషయంలో ముందుకెళ్లొద్దంది. అలా అందా? మరి నువ్వేం చెప్పావు? కుదరదన్నాను. కోపం తెచ్చుకుంది, అలిగి వెళ్ళిపోయింది. తల్లి కూతుళ్ళ మధ్య చిచ్చు పెడుతున్నానా? నేను హవేలీ నుంచి తిరిగొచ్చేస్తాను, అభ్యంతరం లేదు. కానీ మృణాల్ని ఊరుకోదే. నన్ను కాకపోతే ఎవరో గొట్టంగాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. అంతేకాని సందీప్కి ఆస్తినివ్వదు. ఆ మాట చెప్పకపోయావా? కార్తీక్, మన డ్రామా ఆడేది కూడా ఆస్తిని రాజావారికి అప్పగించాలనే కదా. అలాంటప్పుడు ఇక డిస్కషన్ ఎందుకు అనిపించింది. పైగా మనం ప్లాన్ సీక్రెట్ గా ఉంచాలి అనుకున్నాం. పని పూర్తయ్యే వరకు ఆ సీక్రెట్ ని మెయింటైన్ చేద్దాం. ఓకే ఓకే. మా అమ్మ నా కోసం వెతుక్కుంటుంది, కంగారు పడుతుంది. ఉంటాను. అబ్బా, అంత సీనుందా? మరేమనుకుంటున్నావు? సరే అయితే. బైది బై, మీ డాడీని కూడా మన పెళ్లికి ఒప్పించడానికి ట్రై చేస్తుంది. వదిలిపెట్టకు. అలాగే బాబు, ఇప్పుడే వెళ్తా, సరేనా? డాడ్, ఏమైపోయారు? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరే? ఖచ్చితంగా కార్తీక్ ని చంపడానికే ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకింత ద్వేషం పెంచుకున్నారో అర్థం కావటం లేదు. హీఈస్ బికమింగ్ మ్యాడ్. ఎలా కన్విన్స్ చేయాలో ఓపిక చచ్చిపోతుంది. కార్తీక్ దగ్గరికే బయలుదేరినట్టున్నారు. ఎలాగైనా అడ్డుపడాలి. దేవుడా, నా కూతురి మంచి చెడ్డలు నువ్వే చూసుకోవాలి. నీదే బాధ్యత. వెళ్ళిపోతున్నాను. ఏంటి మీరు చేస్తున్న పని? ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ బ్రాండ్ తాగాలి, ఏం తినాలి, ఇవి మాత్రమే నా ఇష్టం అని చెప్పావు కదా. ఆ లిస్ట్లో ఇంకోటి మర్చిపోయావు. నా చావు కూడా నా ఇష్టం. ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఐ డోంట్ వాంట్ టు బి యువర్ హెడేక్. అమ్మ తన్య, అమ్మ తన్య, ఏంటమ్మా ఇది? అర్థమవుతుందా? నా బాధ అర్థమవుతుందా? కార్తీక్ ని కావాలి అని కోరుకున్నాను, కానీ డాడ్ ని వద్దనుకోలేదు. కార్తీక్ ని ప్రేమించాను, కానీ డాడ్ ని ద్వేషించలేదు. కార్తీక్ తో లైఫ్ పంచుకోవాలి అనుకున్నాను, కానీ డాడ్ ని దూరం చేసుకోవాలి అనుకోలేదు. నేను రాక్షసిని కాదు డాడ్, స్వార్థపరురాలిని కాదు. నేనొక్కదాన్నే హ్యాపీగా ఉంటే చాలు అనుకోవటం లేదు. ప్రాబ్లం సాల్వ్ చేసుకునే పద్ధతి ఇది కాదు డాడ్. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఏమైపోవాలనుకున్నారు? నా మీద అంత కోపమా? కోపం కాదమ్మా, బాధ, నిస్సహాయత. నా చేతులతో నిన్ను ఆ రాక్షసి మృణాలినికి బలివ్వలేను. నా చేతులతో నిన్ను కష్టాల పాలు చెయ్యలేను. నువ్వేమో నా మాట వినటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక, జరగబోయే ఘోరాన్ని చూసే ధైర్యం లేక పారిపోవాలనుకున్నానమ్మా. ఈ లోకం నుంచి పారిపోవాలనుకున్నాను. డాడ్, నన్ను నువ్వెంత అభిమానిస్తున్నావో అంతకంటే 100 రెట్లు కార్తీక్ నన్ను ప్రేమిస్తున్నాడు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, మహారాణిలా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది డాడ్. నాకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మవు? పేరుకు మాత్రమే కార్తీక్ మృణాలిని ఆస్తికి వారసుడు. పెత్తనమంతా ఆమెదే. కార్తీక్ని తన గుప్పట దాటనివ్వదు, ఆడిస్తుంది. అప్పుడు కార్తీక్ ఏమీ చెయ్యలేడు, నీ గురించి ఆలోచించలేడు, ఆ పంజరం నుంచి బయటపడలేడు. జరగబోయేది ఇదే. డాడ్, కార్తీక్ అందరిలాంటి వాడు కాదు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కాస్త ఓపిక చూడొచ్చు కదా. తొందరపడి నిర్ణయాలకు ఎందుకొస్తారు? కార్తీక్తో రేపే నా పెళ్లి చేయమంటూ మొండితనానికి పోతున్నానా? గొడవ చేస్తున్నానా? లేదే. మీ పర్మిషన్ లేకుండా పెళ్లి జరగదు అనేగా మాటిచ్చాను. నా మీద కూడా నమ్మకం లేదా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అంతా నాకు అయోమయంగా ఉంది. డాడ్, నేనెంతగానో నమ్మి రాజేశ్వరీదేవి గారే మారిపోయారు, మాట మార్చారు అంటే ఇంకా నేనెవరిని నమ్మాలి? మాట మార్చటమేంటి? కార్తీక్ని దూరంగా ఉంచమని, జాబ్లోంచి ఊస్ట్ చేయమని నాకు చెప్పింది వాళ్లే కదా. ఇప్పుడు సడన్ గా మనసు మార్చుకొని కార్తీక్తో నీ పెళ్లికి ఒప్పుకోమని సలహా ఇస్తున్నారు. ఏమనుకోవాలి? ఇప్పటికైనా వాళ్ళు కార్తీక్ ని సరిగ్గా అర్థం చేసుకున్నారని అనుకోవాలి, సంతోషపడాలి. అంత సీన్ లేదు. కార్తీక్ని అర్థం చేసుకున్నావు, నీ మీద జాలితోనో ప్రేమతోనో వాళ్ళు పెళ్లి చేయమండం లేదు. కేవలం స్వార్థంతో. డాడ్, ఆస్తిని దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న సందీప్కి కార్తీక్ అడ్డం వచ్చాడు. ఏం చెయ్యాలో తోచక ప్లేటు పిరాయించి నీ పెళ్లి చేయమంటూ పెద్ద మనుషుల్లాగా సలహా ఇస్తున్నారు. ఆ మాత్రం తెలుసుకోలేనంత పిచ్చోండి కాదు, దులిపేసొచ్చాను. డాడ్, మన విషయంలో ఇన్వాల్వ్ కావద్దని వార్నింగ్ ఇచ్చొచ్చాను. అమ్మకు వార్నింగ్ ఇచ్చొచ్చారా? నో రిలేషన్. మనకి వాళ్ళకి మధ్య ఇక ఎలాంటి సంబంధం లేదు. మర్చిపో. ఆవిన్నిక అమ్మ అని పిలవకో. డాడ్, ప్లీజ్ అలా అనకండి. తన్యా, ఇక వాళ్ళ గురించి మర్చిపో. డాడ్, మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను డాడ్. పసిదనంలోనే చనిపోవలసిన నన్ను బ్రతికించి పెంచి స్టేజికి తీసుకొచ్చింది అంటే అది అమ్మ చేతి చలవే. ఈ జీవితం ఆ అమ్మ పెట్టిన భిక్షే.
దయచేసి అమ్మని ఏమనకండి. అమ్మ అలా మాట్లాడింది అంటే వెనకేదో కారణం ఉండే ఉంటుంది. ఆస్తి మీద ఆశ తప్ప వేరే కారణం ఏమీ ఉండదు. డాడ్, అమ్మ మనస్తత్వం తెలుసుండి, అమ్మ ఎలాంటిదో తెలుసుండి నువ్విలా మాట్లాడడం ఏమీ బాలేదు. బాధగా అనిపిస్తుంది. నువ్వు కూల్గా ఆలోచించడం స్టార్ట్ చేయి. అన్నీ అర్థమవుతాయి. అందరూ అర్థమవుతారు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందరూ ప్రశాంతంగా ఉంటారు. నిజంగా తప్పు నాలోనే ఉందా? As decided in our last meeting, I request you to provide all the necessary drawings pertaining to our new venture immediately. The matter is... One minute. ఏం చెప్పాను? I request you to provide all the necessary drawings pertaining to our new venture immediately. 1 minute. ఎస్, సందీప్, నిన్ను కలుసుకోవాలి. ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడాలి. ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్. గోవాలో ఉన్నాను. ఇడియట్, వీడితో మాట్లాంటి. సో గోవాలో పిఏతో ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట. కార్తిక్, నోరు తెరిస్తే అబద్ధాలు. ఇలాంటి బాస్ దగ్గర ఎలా పనిచేస్తున్నావు? ఇది నా విజిటింగ్ కార్డ్. రేపొచ్చే నా పిఏగా అపాయింట్ చేసుకుంటా. తీసుకో. కీర్తి, సార్ అది అవుట్. గెట్ అవుట్. నా మీద కోపం పాప మా అమ్మాయి మీద చూపిస్తావేంటి? రాయ్, ఇలాగే పిచ్చి వేషాలు వేస్తూ నన్ను పెద్దోడిని చేస్తున్నావు. పియ్యగా ఉండేవాడిని రెచ్చగొట్టావు. మృణాల్ని వారసుడి లెవెల్కి ఎదిగిపోయాను. నీ గెస్ట్ చైర్లో కూర్చునేవాడిని రెచ్చగొట్టావు. నీ సీట్లో సెటిల్ అయ్యేలా చేశావు.
నన్ను గిల్లి గిల్లి కజ్జాలు తెచ్చుకుంటున్నావు. అదృష్టం తలుపుతూ వస్తుంటే దురదృష్టం మోకాలు అడ్డుపెట్టడం అంటే ఇదే. నేనెందుకొచ్చానో తెలిస్తే కృతజ్ఞతతో నా కాళ్ళు పట్టుకుంటావు. రాయ్ నన్ను భుజాల మీద ఎక్కించుకుని ఆఫీస్ అంతా ఊరేగిస్తావు. మైకేల్ జాక్సన్ ఆల్బమ్ పెట్టుకుని పిచ్చ పిచ్చగా డాన్స్ చేస్తావు. రాయ్ కార్తీక్, జోక్ కాదు, మీ అమ్మ మీద ఒట్టు. నిజం చెప్తున్నాను. మృణాలినీదేవి ఆస్తికి వారసుడవడానికి నువ్వు పడే తాపత్రయం చూస్తుంటే జాలేస్తుంది. అనవసరంగా నీకు అడ్డుపడుతున్నానేమోనని బాధేస్తుంది. ఈ గేమ్లో నేను మిడిల్ డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. రేస్లోంచి తప్పుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడెవరు తన్య గురించి సొంగ కారుస్తూ కూర్చోలేదు. ఇప్పుడు నా లెవెలే మారిపోయింది. 100 కోట్ల ఆస్తికి కాబోయే వారసుణ్ణి. తన్యతో పనేంటి?